హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మై టాపిక్ ఈస్ అబౌట్ సి లాంగ్వేజ్. ఇప్పుడు బేసిక్గా సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందు హౌ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎవాల్వ్, అంటే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఎలా ఎవాల్వ్ అనేది అనేది చూద్దాం. ఓకే, బేసికల్లీ ఆఫ్టర్ ది ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటర్ని ఇన్వెంట్ చేసిన తర్వాత బేసికల్లీ దే యూస్ నేషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బేసికల్లీ ఇట్ కన్వర్స్ జీరోస్ అండ్ వన్స్. నేషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బేసిక్గా ఏమేమి ఉంటాయంటే జీరోస్ అండ్ వన్స్, అంటే కోడ్ మొత్తం జీరోస్ అండ్ వన్స్లోనే ఉండిద్ది. ఓకే, కోడ్ మొత్తం జీరోస్ అండ్ వన్స్లోనే ఉండిద్ది. ఆఫ్టర్ ది ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవ్వటం వల్ల దే గో టు నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ యొక్క ఇంక్రీజ్ అవ్వటం వల్ల దే గో టు నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ కాల్డ్ as assembly language. Okay, which is called as assembly language. Okay, programming complexity increase అవడం వల్ల they go to assembly language. ఈ అసెంబ్లీ లాంగ్వేజెస్లో బేసిక్గా ఏముంటాయంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అసెంబ్లీ లాంగ్వేజెస్లో బేసిక్గా ఏముంటాయంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్లో మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే నిమోనిక్స్ అని ఉంటాయి. మోనిక్స్ ఒకటి, ఆపరెంట్స్ అని ఒకటి ఉంటాయి. ఓకే, ఆపరెంట్స్. ఈ ఇన్స్ట్రక్షన్లో మనకి నిమోనిక్స్ ఉంటాయి, ఆపరెంట్స్ ఉంటాయి. బేసిక్గా ఈ నిమోనిక్స్లో ఏమేమి ఉంటాయి అంటే అడిషన్ ఒకటి ఉంటుంది, సబ్స్ట్రాక్షన్ ఒకటి ఉంది, మల్టిప్లికేషన్ ఒకటి ఉంది, డివిజన్ ఒకటి ఉంటుంది, మూవ్ ఒకటి ఉంటుంది, అలా ఉంటుంది. స్టోర్ ఎగ్జాంపుల్స్. ఆపరెంట్స్లో వచ్చే లోపల మనకి ఆపరెంట్స్ ఏ 2 ఆపరెంట్స్ పైన యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఆపరెంట్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఏదర్ ఆల్ఫాబెట్స్లో తీసుకోవచ్చు, నెంబర్స్లో తీసుకోవచ్చు. ఐ మీన్ ఏ ఆర్ బి అని తీసుకోవచ్చు, 1 or 2 అని తీసుకోవచ్చు. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్ చూస్తున్నాం. యాడ్ ఆఫ్ ఏ కామా బి, సబ్ ఆఫ్ ఏ కామా బి. ఓకే, ఇట్లా ఉన్నాయి కదా ఎగ్జాంపుల్. ఓన్లీ ఎగ్జాంపుల్ చూద్దాము. యాడ్ ఆఫ్ ఏ కామా బి, సబ్ ఆఫ్ ఏ కామా బి. ఇక్కడ యాడ్ సబ్ అనేది నిమోనిక్స్ కింద వచ్చింది. యాడ్ సబ్ కమ్స్ అండర్ నిమోనిక్స్ అండ్ నిమోనిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏ కామా బి అది ఆపరెంట్స్ కింద వస్తాయి. ఏ కామా బి ఆపరెంట్స్ కింద వస్తాయి. ఓకే, బేసిక్ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని దాని యొక్క ఆర్కిటెక్చర్ని రీడ్ చేయాలి. ఈ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ డిసడ్వాంటేజ్ అంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని, ఐ మీన్ రూల్స్, ఇన్స్ట్రక్షన్ని, దాని యొక్క ఆర్కిటెక్చర్ని రీడ్ చేయాలి. బేసిక్గా ఈ యూజర్ అనేవాడు ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ని, ఆర్కిటెక్చర్ని రీడ్ చేయలేడు. అందుకే దాన్ని ఓవర్కమ్ చేస్తా వాళ్ళు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళారు. ఓకే, ఈ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్కిటెక్చర్ని రీడ్ చేయలేక దాన్ని ఓవర్కమ్ చేస్తా వాళ్ళు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటకు వెళ్ళారు. నెక్స్ట్ దే గో టు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. They go to high level programming languages. బేసిక్గా ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ ఏమిటి? C++, జావా, పైథాన్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇప్పుడు వచ్చిన లాంగ్వేజెస్ మొత్తం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కింద వస్తాయి. ఓకే, ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఓన్లీ హ్యూమన్స్కే అర్థం అవుతాయి, కంప్యూటర్స్కి అర్థం కాదు. ఓకే, ఇక్కడ ఈ కంప్యూటర్స్కి అర్థం కావటం కోసం మనకి ఐ మీన్ యూజర్కి కంప్యూటర్కి
అంటే ఇక్కడ యూజర్కి అనేవాడికేమో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమైంది. ఈ కంప్యూటర్కి ఏమో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఇవే అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ యూజర్ కంప్యూటర్ మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే మన ట్రాన్స్లేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, యూజర్ కంప్యూటర్ మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తాం. ఓకే, బేసికలీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. వన్ కంపైలర్ బేస్డ్ ఒకటి, ఇంటర్ప్రిటర్ బేస్డ్ ఒకటి. కంపైలర్ బేస్డ్, ఇంటర్ప్రిటర్ బేస్డ్. ఓకే, ఇంటర్ప్రిటర్ బేస్డ్. ఓకే, కంపైలర్ బేస్డ్కి ఎగ్జాంపుల్స్ వచ్చే లోపల ఏం చెప్పుకోవచ్చు అంటే సి చెప్పుకోవచ్చు, C++ చెప్పుకోవచ్చు, జావా చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ పైథాన్ చెప్పుకోవచ్చు. ఓకే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్. కంపైలర్ బేస్డ్లో మనకి ఎగ్జాంపుల్ C++, జావా. ఇంటర్ప్రిటర్ బేస్డ్లో పైథాన్ చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ట్రాన్స్లేటర్స్ అనేవి బేసిక్గా ఏం చేస్తాయి అంటే అంటే అక్కడ డేటాని ట్రాన్స్లేట్ చేస్తాయి. ట్రాన్స్లేటర్స్ ఏం చేస్తాయి అంటే డేటాని ట్రాన్స్లేట్ చేస్తాయి. అంటే ప్రోగ్రామ్ని హై లెవెల్ నుంచి జీరోస్ అండ్ వన్స్లోకి మార్చడం. అంటే ప్రోగ్రామ్స్ని యూజర్ అనేవాడు డైరెక్ట్గా కంప్యూటర్కి ప్రోగ్రామ్ అనేది సెండ్ చేయడు. ముందు ఏం చేస్తారంటే దాన్ని కంపైల్ చేస్తాడు, అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. జీరోస్ అండ్ వన్స్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఈ ట్రాన్స్లేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ట్రాన్స్లేటర్ ఏం చేసింది, యూజర్ అనేవాడు రాసిన ప్రోగ్రామ్ని జీరోస్ అండ్ వన్స్లో కంపైల్ చేసి అప్పుడు కంప్యూటర్కి పంపించింది. నెక్స్ట్ కంప్యూటర్ అనేది అవుట్పుట్ డైరెక్ట్గా యూజర్కి అర్థమయ్యేటట్లా పంపించదు. ఎలా పంపించింది, అది డేటాని తీసుకోవడం జీరోస్ అండ్ వన్స్లోనే తీసుకునేది, పంపించడం కూడా జీరోస్ అండ్ వన్స్లోనే పంపించింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్లేటర్ ఏం చేసింది అంటే ఈ జీరోస్ అండ్ వన్స్ని యూజర్కి అర్థమయ్యేటట్లాగా మార్చి యూజర్కి పంపించింది. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ట్రాన్స్లేటర్కి యూజర్కి కంపైలర్ మధ్యన ఇంటర్ఫేస్లా యాడ్ చేసింది. ఓకే, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్లేటర్. It acts as an interface between user and computer and it translates the data and it executes. అంతేకాకుండా ఇది ట్రాన్స్లేట్ చేయటమే కాకుండా ఈ ట్రాన్స్లేటర్ అనేది డేటాని ట్రాన్స్లేట్ చేయటమే కాకుండా ఎగ్జిక్యూట్ కూడా చేసిద్ది. ఓకే, బేసికలీ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్, కంపైలర్ బేస్డ్ ఒకటి, ఇంటర్ప్రిటర్ బేస్డ్ ఒకటి. కంపైలర్ బేస్డ్లో మనకి C++, జావా. ఇంటర్ప్రిటర్ బేస్డ్లో మనకి పైథాన్ ఉండేది. ఓకే, ఇప్పుడు మనం కంపైలర్ అంటే ఏంటిది, కంపైలర్ ఇంటర్ప్రిటర్ గురించి చెప్పుకుందాం. ఓకే, కంపైలర్, నెక్స్ట్ ఇంటర్ప్రిటర్. ఉంది కంపైలర్, ఇంటర్ప్రిటర్, ఈ 2 ట్రాన్స్లేటర్స్, బోత్ ఆర్ ట్రాన్స్లేటర్స్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చాయి. కంపైలర్కి ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు C++, జావా. ఇంటర్ప్రిటర్కి ఎగ్జాంపుల్స్ వచ్చే లోపల పైథాన్, పాస్కల్ కూడా చెప్పుకోవచ్చు. పైథాన్, పాస్కల్. ఓకే, నెక్స్ట్ కంపైలర్లో ప్రోగ్రామ్ whole program will run at a time. అంటే here whole program will run at a time. కంపైలర్లో మొత్తం ప్రోగ్రామ్
యూజర్ అనేవాడు ప్రోగ్రామ్ రాయటం అయిపోయిన తర్వాత అప్పుడు హోల్ ప్రోగ్రామ్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేసిద్ది, అంటే అప్పుడు కంపైల్ చేసిద్ది, అప్పుడు దాకా కంపైల్ చేయదు. హియర్ హోల్ ప్రోగ్రామ్ విల్ రన్ అట్ ఏ టైం, ఒకేసారి రన్ అయ్యేది అట్ ఏ టైం. ఈ ఇంటర్ప్రిటర్లో హియర్ program will run line by line. ఈ ఇంటర్ప్రిటెడ్ బేస్లో ప్రోగ్రామ్ అనేది ఏ లైన్ కా లైన్. ఓకే, అంటే ఇక్కడేమో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రన్ అయ్యి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తా అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంటర్ప్రిటర్ అంటే పైథాన్లో బేసిక్ ఏం జరుగుతుంది అంటే ప్రోగ్రామ్ విల్ రన్ లైన్ బై లైన్, ఏ లైన్ కా లైన్. అంతేకాకుండా ఇక్కడ ప్రోగ్రామ్ అది మొత్తం చివరిలో కదా అనేది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మన కంపైలర్ బేసుల్లో ప్రోగ్రామ్స్లో ఏమైనా ఎర్రర్స్ కనుక్కుంటే అది చివరిలో చూపించింది. ఇట్ విల్ షో ఎండ్. ప్రోగ్రామ్ చివరిలో అంటే ప్రోగ్రాంలో ఏమైనా ఎర్రర్స్ కనుక్కుంటే అది ప్రోగ్రామ్ చివరిలో చూపించింది. కాకపోతే ఇక్కడ ఇంటర్ప్రిటర్లో ప్రోగ్రామ్ అనేది ఏ లైన్ కా లైన్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు 1 2 3 4 లైన్స్ ప్రోగ్రామ్ రాసాం. ఓకే, ఇక్కడ ఈ పైథాన్లో 3 లైన్ కరెక్ట్గానే రాసాం, 4 థర్డ్ లైన్ తప్పు రాసాం. థర్డ్ లైన్ తప్పు రాసాం కదా. ఇక్కడ ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్దంటే ఇక్కడ కంపైలర్లో అదేం చూడదు, మొత్తం మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత అప్పుడు కంపైల్ చేసింది. కాకపోతే ఇక్కడ ఇంటర్ప్రిటర్లో ఏం చేసిందంటే ప్రతి ఒక్క లైను ఈ లైన్ ఏ లైన్ కాడ అయితే తప్పు ఉందో అప్పుడే ప్రోగ్రామ్ రాయటం అంటే ఎగ్జిక్యూట్ చేయటం ఆపేసిద్ది. అది అప్పుడే ఇంకా ప్రోగ్రామ్ రాయటం ఎగ్జిక్యూట్ చేసి ఆపేసి అప్పుడు మెసేజ్ అనేది ఒకటి పంపించిద్ది, అంటే ఈ లైన్లో తప్పు ఉంది అలా. ఓకే, అంటే ఇక్కడ దీంట్లో ఎర్రర్స్ కనుక్కుంటే ఈ కంపైలర్ బేస్డ్లో ఎర్రర్స్ కనుక్కుంటే చివరిలో చూపించిద్ది. ఈ ఇంటర్ప్రిటర్ బేస్డ్లో ఎర్రర్స్ కనుక్కుంటే ఏ లైన్లో అయితే ఎర్రర్స్ ఉంటాయో అది చూపించదు. ఓకే, అంతేకాకుండా ఈ కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అనేది తక్కువ టైం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి తక్కువ టైం తీసుకుంటాయి. ఓకే, బేసిక్గా ఈ కంపైలర్ బేస్డ్లో ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి తక్కువ టైం తీసుకుంది. అదే ఇంటర్ప్రిటర్ బేస్డ్లో ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసేది ఎక్కువ టైం తీసుకునేది. వెన్ కంపేర్డ్ టు కంపైలర్ బేస్డ్తో కంపేర్ చేస్తే ఈ ఇంటర్ప్రిటర్లో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి దీన్ని పోలిస్తే ఈ ఇంటర్ప్రిటర్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంది. ఓకే, దీస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 types of translators, one compiler, next interpreter. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ C++, జావా, దీనికి పైథాన్. ఓకే, హియర్ ప్రోగ్రామ్ విల్ రన్ అట్ ఏ టైం, అంటే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు రన్ అయింది. కాకపోతే హియర్ ప్రోగ్రామ్ విల్ రన్ లైన్ బై లైన్, ఏ లైన్ కట్ట, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్. నెక్స్ట్ ఇట్ ఎండ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చే లోపల ఇక్కడ ఎర్రర్స్ కనుక్కుంటే ప్రోగ్రామ్ చివరిలో చూపిస్తే, ఇక్కడ ఎర్రర్స్ కనుక్కుంటే ఎక్కడైతే ఎర్రర్ ఉందో ఆ లైన్ ఎగ్జాంపుల్ థర్డ్ లైన్లో ఎర్రర్ ఉంది అట్లా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చే లోపల ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం తక్కువ పట్టిద్ది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువ పట్టిద్ది. ఈ కంపైలర్ బేస్డ్తో పోలిస్తే ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎక్కువ పట్టింది. ఓకే, దీస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కలిసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. నెక్స్ట్ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ సి యొక్క హిస్టరీ గురించి చెప్పుకుందాం. ఓకే.